కొనసాగుతున్నాయి. ఈవేళ అసెంబ్లీ నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. విడుదల తర్వాత దానిపై చర్చిస్తారు. ఇక శాసనసభలో కుల గణన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రవేశపెట్టారు. దాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మిగిలిన బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలు రూపొందించి అమలు చేసేలా మంత్రివర్గం సిఫార్సు చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి వివరాలేంటి? రైట్ జ్యోతి, ఈరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు ఒకే ఒక అంశానికి సంబంధించి అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఈ శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ రోజు అంటే కేసీఆర్ జన్మదినం కావడంతో జన్మదిన వేడుకలకు బీఆర్ఎస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంటే కేసీఆర్ జన్మదిన వేడుకలను మొత్తం ఘనంగా చేయాలని నిర్ణయించుకోవడంతో అయితే ప్రభుత్వం మాత్రం ఈ రోజే అసెంబ్లీలో ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి, ఈ రోజు చర్చ జరగాలని చెప్పి కూడా భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అందుకే ఈ రోజు అంటే సభ ఈ రోజుకు అంటే లేకపోయినా నిన్నటికే ముగించాల్సి ఉన్నా కానీ ఈ రోజు కూడా పొడిగించింది అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ ఈరోజు ఇటు మీడియా మొత్తం ఫోకస్ అయి ఉంటుంది కనుక ఈరోజు మొత్తం ఇటువైపు కూడా తిప్పాలని చెప్పి కూడా అంటే ఇది ఆయనకు చేసిన అవినీతిని గురించి కూడా మొత్తం చెప్పాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకోసమే కాగ్ నివేదిక ఏదైతే ఉందో కాగ్ నివేదిక కాళేశ్వరానికి సంబంధించి మొత్తం అంటే తప్పులు ఎత్తి చూపింది. వాటిని కూడా శాసనసభలో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా మధ్యంతర నివేదికనిచ్చారు. ఆ నివేదికను కూడా శాసనసభలో ప్రవేశపెట్టి అంటే గత ప్రతిపక్ష ప్రభుత్వం చేసిన తప్పులను అంటే ఇరిగేషన్ నీటిపారుదల శాఖకు సంబంధించి ఎంత అవినీతి జరిగింది, ఎంత మొత్తం అక్కడ ఎంత పెద్ద మొత్తంలో ధనం ఖర్చు అయింది, దాంతో ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించారు, దీని ద్వారా తెలంగాణ ప్రజలకు అంటే రైతాంగానికి ఏ విధంగా సహాయం అందింది, నష్టం జరిగిందా, అవినీతి జరిగిందా అని చెప్పి మొత్తం ఈరోజు కేసీఆర్ జన్మదిన వేడుకల రోజే కూడా అంటే మొత్తం బట్టబయలు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే ఈరోజు అంటే బీఆర్ఎస్ నాయకులు సభ ఈ రోజుకు పొడిగించాలని చెప్పి అది పొడిగించొద్దని చెప్పి వద్దని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకు పొడిగించారు. నిన్న అసెంబ్లీలో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖచ్చితంగా ఇది పెద్ద అంశము, ఇది నీటిపారుదల శాఖకు సంబంధించి అతిపెద్ద అంశము, ఈ సాయంత్రం వరకు చాలా తక్కువ సమయం ఉంది, అది మన తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు, అందులో నీళ్లు కూడా ముఖ్యమైనవి కనుక రేపు మొత్తం సుదీర్ఘంగా చర్చ జరగాలని చెప్పి కూడా స్పీకర్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న స్పీకర్ అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంటే బీఆర్ఎస్ మినహా మిగతా అన్ని పార్టీలు కూడా ఈరోజు సభ పొడిగించడానికి అభ్యంతరం లేదని చెప్పాయి. అయితే ఒక బీఆర్ఎస్ఏ ఈరోజు అంటే అభ్యంతరం తెలిపింది, ఎందుకంటే కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉన్నాయి కనుక. అయితే మొత్తం మీద ఇది వాటర్ పాలిటిక్స్ తెలంగాణలో కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా ఈరోజు కూడా అంటే ఈరోజు అసెంబ్లీలో అంటే ఒక తెర పడనుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇటు కేఆర్ఎంబీకి సంబంధించి ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై బాణం ఎక్కువ పెడుతూ ఉంటే ఇటు గోదావరి జలాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ప్రతిపక్షాలపై ఇటు ప్రభుత్వం బాణం ఎక్కువ పెడుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈరోజు అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి అందులో జరిగిన లాభం ఎంత, నష్టం ఎంత అని చెప్పి కూడా ప్రజలకు బహిర్గతం ప్రభుత్వం చేయనుంది. ఆ తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. జ్యోతి. రైట్.
థ్యాంక్ యూ రమేష్.